Welcome to our channel. Now we are started today matrix multiplication. Matrix multiplication ఎప్పుడు పాసిబుల్ అవుతుంది అండ్ వాటి యొక్క ప్రాపర్టీస్ గురించి డిస్కస్ చేసుకుందాం. సరే, ఫస్ట్ చూడండి, ఇక్కడ మల్టిప్లికేషన్ ఆఫ్ మ్యాట్రిసెస్ అన్నాడు. మల్టిప్లికేషన్ ఆఫ్ మ్యాట్రిసెస్ ఎప్పుడు పాసిబుల్ అవుతుంది అంటే, టూ మ్యాట్రిసెస్ ఎప్పుడు పాసిబుల్ అవుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ అండ్ బి అనే టూ మ్యాట్రిసెస్ తీసుకుందాం. ఇప్పుడు వీటి యొక్క మల్టిప్లికేషన్ ఆఫ్ ఏబీని ఏబీతో డినోట్ చేస్తాం. సరే, ఇది ఎప్పుడు పాసిబుల్ అవుతుంది? నవ్ ఇయర్ ఏ ఈజ్ ద ఫస్ట్ మ్యాట్రిక్స్, బి ఈజ్ ద సెకండ్ మ్యాట్రిక్స్ అనుకుందాం. అప్పుడు నంబర్ ఆఫ్ కాలమ్స్ ఆఫ్ ఏ అంటే ఫస్ట్ మ్యాట్రిక్స్లోని కాలమ్స్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ రోస్ ఆఫ్ బి. అట్లా అంటే ఏ విధంగా ఉండాలి? నంబర్ ఆఫ్ కాలమ్స్ ఆఫ్ ఫస్ట్ మ్యాట్రిక్స్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ రోస్ ఈజ్ సెకండ్ మ్యాట్రిక్స్ అన్నట్టు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఏబి అనుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఏలో కాలమ్స్ ఏమనుకుందాం, కాలమ్స్ 3 ఉంది అనుకోరి. ఇప్పుడు బీలో రోస్ కూడా ఎంత ఉండాలి? బీలో రోస్ కూడా ఏ విధంగా ఉండాలి? 3 ఉండాలి. అప్పుడు మాత్రమే ఏబి అనే మ్యాట్రిక్స్ను పాసిబిలిటీ అవుతుంది. అప్పుడు దీన్ని దేంతో డినోట్ చేస్తామంటే ఏబి తోటి డినోట్ చేస్తాం. ఫస్ట్ కండిషన్ అదొకటి. అంటే మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఎప్పుడు పాసిబిలిటీ అవుతుంది? కంపల్సరీ ఫస్ట్ కండిషన్, మల్టిప్లికేషన్ కండిషన్ అనగానే, ఏబి మల్టిప్లికేషన్ అనగానే గుర్తుంచుకోవాల్సిన కండిషన్ ఏంది? నంబర్ ఆఫ్ కాలమ్స్ ఆఫ్ ఫస్ట్ మ్యాట్రిక్స్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ రోస్ ఆఫ్ సెకండ్ మ్యాట్రిక్స్. అదే చెప్తాడు. Multiplication of matrices AB is possible if the number of columns of A, it is the first matrix, is equal to number of rows of B, it is the second matrix. Or ఈ విధంగా చెప్పచ్చు డిఫరెన్షియేట్, లేదా ఇది number of columns of A is equal to number of rows of B, then multiplication of A comma B is possible, it is denoted by AB. నెక్స్ట్ ఇంకొకటి నోట్, ఇక్కడ ఏబి మే బి పాసిబుల్ అండ్ బిఏ మే నాట్ పాసిబుల్. అంటే ఇప్పుడు ఏమొస్తుంది? టూ మ్యాట్రిక్సెస్ తీసుకుంటున్నాం. ఎగ్జాంపుల్గా ఏ అండ్ కామా బి అనే మ్యాట్రిక్సెస్ తీసుకున్నాం. ఏ యొక్క ఆర్డర్ ఏమనుకుందాం? 2/3 అనుకుందాం. నా ఇక్కడ ఏమొస్తుంది? కాలమ్స్ ఎన్నట్టు? ఇక్కడ 3 కాలమ్స్ ఉన్నాయి. ఇప్పుడు బీతో మల్టిప్లై చేయాలంటే బీలో ఎన్ని ఉండాలి? కాలమ్స్ 3 కాలమ్స్ ఉండాలి. రోస్ ఏదైనా కావచ్చు, అంటే 3 రోస్ ఉండాలి, కాలమ్స్ ఏవైనా కావచ్చు. 3/4 అనుకుందాం. అంటే ఇప్పుడు ఏమొస్తుంది? ఈ కాలమ్స్ ఇక్కడ ఈక్వల్ ఉన్నాయి, ఇవి ఈక్వల్ ఉన్నాయి కదా, ఈక్వల్ ఉన్నాయి కాబట్టి అప్పుడు ఏమొస్తుంది? ఏబి ఈజ్ పాసిబుల్. ఇక్కడ ఏమొస్తుంది? నంబర్ ఆఫ్ కాలమ్స్ ఆఫ్ ఫస్ట్ మ్యాట్రిక్స్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ రోస్ ఆఫ్ సెకండ్ మ్యాట్రిక్స్ ఈక్వల్ కాబట్టి ఏబి ఈజ్ పాసిబుల్. ఇక్కడ సరే, ఇక్కడ ఏమంటాడు? ఏబి మే బి పాసిబుల్ అండ్ బిఏ మే నాట్ పాసిబుల్ అన్నాడు. సరే, బిఏ పాసిబుల్ అయితే కాదు చూద్దాం. అప్పుడు బిఏ అన్నప్పుడు ఏమన్నా వస్తాం? బి ఈజ్ ద ఫస్ట్ మ్యాట్రిక్స్ అయింది, ఏ ఈజ్ ద సెకండ్ మ్యాట్రిక్స్ అయింది. ఇప్పుడు బిఏ పాసిబుల్ కాదు. ఇక్కడ చూడండి ఎందుకు కాదు. ఇప్పుడు ఏమొస్తుంది? 3/4 అంటే ఇయర్ 3/4 అంటే బి మ్యాట్రిక్స్లోని కాలమ్స్ ఏమవుతుంది? బి అనేది ఫస్ట్ మ్యాట్రిక్స్ అవుతుంది, ఇలా 4 అవుతుంది. కాలమ్స్ ఏమవుతుంది? 4 అవుతాయి. సరే, ఏ అనేది సెకండ్ మ్యాట్రిక్స్ అవుతుంది కాబట్టి ఏ యొక్క ఆర్డర్ ఎంత అని తెలుసు? 2/3. దీనిలో రోస్ ఎంత అవుతుంది? 2 అవుతుంది. ఇప్పుడు ఈ కాలం ఈజ్ ఈక్వల్ రో అయిద్దా? కాదు కాబట్టి ఇవి రెండు ఈక్వల్గా ఉన్నప్పుడు మాత్రమే బిఏ పాసిబుల్ అవుతుంది, కానీ కాదు కాబట్టి బిఏ పాసిబుల్ కాదు. సరే, నెక్స్ట్ది ఇంకో నోట్ ఏమన్నాడు? ఈవెన్ ఇఫ్ ఏబి అండ్ బిఏ ఈజ్ పాసిబుల్, అంటే ఏబి పాసిబుల్ అవుతుంది, బిఏ పాసిబుల్ అవుతుంది అన్నాడు. దే మే నాట్ బి ఈక్వల్, అవి ఈక్వల్ కానవసరం లేదు. అంటే మీనింగ్ ఏంటి? దే మే నాట్ బి ఈక్వల్. ఏబి అండ్ బిఏ పాసిబుల్ అయినప్పుడు ఏబి ఈజ్ ఈక్వల్ టు బిఏ కావచ్చు, కాకపోవచ్చు. దాని గురించి కండిషన్ అడుగుతాడు ఇక్కడ. అంటే ఏమవుతుంది? దట్ ఈస్ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఈజ్ నాట్ కమ్యూటేటివ్ ప్రాపర్టీ. కమ్యూటేటివ్ ప్రాపర్టీని ఓల్డ్ చేసుకోదు అని అర్థం. మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఈజ్ నాట్ ఓల్డ్ ద కమ్యూటేటివ్ ప్రాపర్టీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఏం తీసుకుంటావు? ఏ దెన్ ఆర్డర్ ఏమనుకుందాం? 3/4 అనుకుందాం. బి ఏమనుకుంటున్నాం? 4/5 అనుకుందాం. 4/3 అనండి, 4/3 తీసుకుందాం. ఇప్పుడు ఏమొస్తుంది? ఇగో ఇవి ఈక్వల్ ఉన్నప్పుడు మాత్రమే మల్టిప్లికేషన్ పాసిబుల్ అవుతుందని గుర్తుంచుకోండి. ఓకే, వస్తుంది. ఇగో ఈ కాలమ్స్, ఈ రోస్ పక్కగా రాసుకున్నప్పుడు అంటే ఫస్ట్ మ్యాట్రిక్స్ ఏ అవుతుంది, సెకండ్ మ్యాట్రిక్స్ బి అవుతుంది. అంటే ఇప్పుడు ఏమొస్తుంది? ఏబి పాసిబుల్ అవుతుందా కాదా? అవుతుంది. ఇవి ఈక్వల్ ఉన్నాయి కాబట్టి ఏబి పాసిబుల్. ఓకే, బిఏ చూద్దాం. బిఏ పాసిబుల్ అవుతుందా కాదంటే బి ఫస్ట్ రాయాలి, ఏ ఇక్కడ రాసుకుందాం. బి యొక్క ఆర్డర్ ఎంత అవుతుంది? 4/3 బి ఆర్డర్. ఏ యొక్క ఆర్డర్ ఎంత అవుతుంది?
3/4 ఇవి రెండు ఈక్వల్ ఉన్నాయి. అప్పుడు BA కూడా పాసిబుల్ అవుతుంది. అంటే ఇక్కడ AB పాసిబుల్ అయింది, BA పాసిబుల్ అయింది. కానీ ఇవి మేబీ నాట్ ఈక్వల్ కావచ్చు, కాకపోవచ్చు. AB ఈజ్ నాట్ ఈక్వల్ టు BA ఆర్ AB ఈజ్ ఈక్వల్ టు BA. అంటే మీనింగ్ అది అన్నట్టు మ్యాట్రిక్స్ ఇక్కడ AB అండ్ BA ఈజ్ పాసిబుల్, దే మే నాట్ బి ఈక్వల్. అంటే కావచ్చు, కాకపోవచ్చు. ఒకవేళ అయితేనో కాంపిటేటివ్ ప్రాపర్టీని ఓల్డ్ చేసుకుంటాను, కాదు కాబట్టి కాంపిటేటివ్ ప్రాపర్టీని ఓల్డ్ చేసుకోదంటాం. అయితే మీనింగ్ ఏంది, అన్ని సందర్భాల్లో ఈక్వల్ రావాలి ఆన్సర్. కాబట్టి అందుకొరకు ఏమంటారు అంటే మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఈజ్ నాట్ కాంపిటేటివ్ ప్రాపర్టీ అని అర్థం. ఓకేనా. మల్టిప్లికేషన్ ఆఫ్ మ్యాట్రిక్స్ కండిషన్స్ హియర్. ఫస్ట్ హియర్ లుక్ దేర్. A is equal to Aij, it is the order is the m/m. B is equal to Bjk, it is order is p/n. Then AB is equal to Cij, అంటే AB ఏమవుతుంది, మల్టిప్లికేషన్ పాసిబిలిటీ అవుతుంది. ఎందుకు చూడండి, ఇక్కడ ఏమొస్తుంది, దీని కాలమ్స్ ఈ రోజుకి ఏ విధంగా ఉన్నాయి, ఈక్వల్గా ఉన్నాయి. అప్పుడు AB అనేది పాసిబుల్ అవుతుంది. మరి దీని యొక్క ఆర్డర్ ఏమవుతుంది, ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ రెండు ఈక్వల్ ఉన్నాయి కదా, ఇవి రెండింటిని ఎలిమినేట్ చేయండి. మిగిలిన ఏమవుతుంది, ఇక్కడ M అవుతుంది, M ఇక్కడ ఎంత అవుతుంది, N. అంటే ఇప్పుడు ఏమొస్తుంది, ప్రోడక్ట్ ఆఫ్ టూ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ మనకు ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి, ఫస్ట్ మ్యాట్రిక్స్లోని ఏం తీసుకోవాలి, రోస్ తీసుకోవాలి. సెకండ్ మ్యాట్రిక్స్లో ఏమొస్తుంది, కాలం అవుతుంది, అదే ఆర్డర్ అవుతుంది. అదే అవుతుంది చూడండి. ఫస్ట్ మ్యాట్రిక్స్లో ఆర్డర్ ఎంత, M అంటే రోస్ ఇది. నువ్వు సెకండ్ మ్యాట్రిక్స్లోని కాలమ్స్ ఎంత, N. కాబట్టి దీని ఆర్డర్ ఏమవుతుంది ఇక్కడ m/n, వేర్ Cik ఇది ఈజ్ ఈక్వల్ టు సిగ్మా J ఈజ్ ఈక్వల్ టు 1 to P Aij Bjk. సరే మల్టిప్లికేషన్లో వస్తాను అనుకోరి, మ్యాట్రిక్స్ మల్టిప్లై చేసినప్పుడు ఇదేంటో అర్థం చేసుకుందాం. పక్క పెట్టాడు. ఇప్పుడు ఇక మల్టిప్లికేషన్లో మనం దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే. ఇక్కడ ఇంకో కండిషన్. ఇప్పుడు ఏమవుతుంది, మనకు మ్యాట్రిక్స్ అనేటి ఏమవుతుంది, కాంపిటేటివ్ లాను ఓల్డ్ చేసుకోమని చెప్పినాం. అంటే AB ఈజ్ ఈక్వల్ టు BA కావచ్చు, కాకపోవచ్చు అన్నాం. కానీ ఇక్కడ ఏమొస్తుందంటే 3 మ్యాట్రిసెస్ ఉన్నాయి అనుకోరు, A, B, C అనే 3 మ్యాట్రిసెస్ ఉంటే ప్రోడక్ట్ ఆఫ్ ABC ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది చూడండి, ఇక్కడ A ఆఫ్ BC ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు, ABC అని రాయొచ్చు, ఆర్ ABC అని రాయొచ్చు. చూడండి ఇక్కడ ఫస్ట్ ఏం చేసిన, BCని మల్టిప్లికేషన్ లెఫ్ట్ సైడ్ ఉండాలి, ఇక్కడ A. నెక్స్ట్ దీన్ని ఏం చేయవచ్చు అని చెప్పి AB ఇంటూ C అని రాయొచ్చు, దీన్ని ఏమని రాయొచ్చు, ABC. ఈ మూడు ఈక్వల్గా ఉంటాయి. ఓకే. నెక్స్ట్ది A² ఈజ్ ఈక్వల్ టు A ఇంటూ A అని రాయొచ్చు. A³ ఈజ్ ఈక్వల్ టు అదేవిధంగా A ఇంటూ A అంటే 3 times. A⁴ ఉందనుకోరి, A ఇంటూ A 4 times. అదేవిధంగా A⁴n ఈజ్ ఈక్వల్ టు A ఇంటూ A డాష్ n times. I⁴n ఈజ్ ఈక్వల్ టు I ఈజ్ ద ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటాం. I ఈజ్ ఈక్వల్ టు I⁴n ఈజ్ ఈక్వల్ టు I⁴2 ఈజ్ ఈక్వల్ టు I అవుతుంది. I⁴3 ఈజ్ ఈక్వల్ టు కూడా I అవుతుంది. దీన్ని ఏమంటాం, యూనిట్ మ్యాట్రిక్స్ అంటాం. అదేవిధంగా Ka ఆఫ్ B అంటే A ఇస్ ద మ్యాట్రిక్స్, B ఆల్సో మ్యాట్రిక్స్. ఇక్కడ K అనేది స్కాలర్, ఎనీ నంబర్. అప్పుడు ఏమొస్తుంది, Ka ఇంటూ B ఈజ్ ఈక్వల్ టు K ఆఫ్ AB ఆర్ A ఇంటూ K ఆఫ్ B అని రాయొచ్చు. ఇక్కడ స్కాలర్ K. ఇక్కడ వస్తుంది L తీసుకున్నాడు, ఇక్కడ K ఆఫ్ A L ఆఫ్ B అంటే A అన్న మ్యాట్రిక్స్ని Kతో మల్టిప్లై చేస్తుండు, B అన్న మ్యాట్రిక్స్ Lతో మల్టిప్లై చేసిండు. అప్పుడు ఏమొస్తుంది, ఇవి రెండు స్కాలర్స్ ఏమొస్తుంది, K ఇంటూ L అని రాసి మ్యాట్రిక్స్ ఆఫ్ AB రాసుకోవచ్చు. ఇక్కడ అదే చెప్తుంది, వేర్ K, L ఆర్ స్కాలర్స్. అంటే K, L అనేది నంబర్స్, 2, 3, 4 సంథింగ్ ఏదైనా నంబర్స్ అన్నట్టు. నెక్స్ట్ది ద డిస్ట్రిబ్యూటివ్ లాస్ ఫర్ ఎనీ 3 మ్యాట్రిసెస్ A, B అండ్ C we have. ఫస్ట్ కండిషన్ డిస్ట్రిబ్యూటివ్ లాస్ అంటే A ఆఫ్ B ప్లస్ C ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది, AB ప్లస్ AC అవుతుంది. A అనేది ఏమవుతుంది, B ప్లస్ Cకి లెఫ్ట్ సైడ్ ఉంది ఇక్కడ, కాబట్టి దీన్ని ఏమంటాం అంటే లెఫ్ట్ డిస్ట్రిబ్యూటివ్ లా అని పిలుస్తాం. లెఫ్ట్ డిస్ట్రిబ్యూటివ్ లా. అదేవిధంగా సెకండ్ చూడండి, A ప్లస్ B ఆఫ్ C అన్నాడు, అంటే దీన్ని మల్టిప్లై చేస్తే A ఇంటూ C AC, B ఇంటూ C BC. దీన్ని ఏమంటాం, రైట్ డిస్ట్రిబ్యూటివ్ లా అంటాం. సరే నెక్స్ట్ది ఎనీ 4 మ్యాట్రిసెస్ ఇయర్ అంటే A B C D ఏమైనా మ్యాట్రిక్స్ 4 మ్యాట్రిసెస్ అయితే A ప్లస్ B ఇంటూ C ప్లస్ D ఆన్సర్ ఏమని రాయొచ్చు, A ఇంటూ C A ఇంటూ D ప్లస్ B ఇంటూ C B ఇంటూ D అని రాయొచ్చు. అదేవిధంగా ఇక్కడ B మైనస్ C సబ్స్ట్రాక్షన్ అంటే Bలోకి వెళ్ళి Cని సబ్స్ట్రాక్ట్ చేసిండు, అప్పుడు A అనేది లెఫ్ట్ సైడ్ ఉంది, అంటే A ఇంటూ B మైనస్ A ఇంటూ C అని రాయొచ్చు. అదేవిధంగా ఇక్కడ A రైట్ సైడ్ ఉంది, కాబట్టి B ఇంటూ A మైనస్ C ఇంటూ A అంటే మైనస్ C అని రాయొచ్చు. AB ఈజ్ ఈక్వల్ టు AC డస్ నాట్ నెసెసర్లీ ఇంప్లై B ఈజ్ ఈక్వల్ టు C. అంటే AB ఈజ్ ఈక్వల్ టు AC అన్నప్పుడు AA క్యాన్సిల్ అయితే B ఈజ్ ఈక్వల్ టు C కావచ్చు, కాకపోవచ్చు. C అవుతుందని మాత్రం చెప్పడానికి అవకాశం లేదు. అందుకే చెప్తున్నాను, డస్ నాట్ నెసెసర్లీ ఎంప్లై B ఈజ్ ఈక్వల్ టు C. నెక్స్ట్ ఇంకో కండిషన్ ఇక్కడ ఏమవుతుంది, A ఈజ్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్. A అనేది ఏమవుతుంది, స్క్వేర్ మ్యాట్రిక్స్ అన్నాడు. అంటే 2/2 కావచ్చు, 3/3, 4/4 ఎనీ ఆర్డర్ అనేది ఏ విధంగా ఉండాలి,
రోస్ అండ్ కాలమ్స్ ఈక్వల్గా ఉండాలి, దాన్నే అప్పుడు ఏమంటాం మనం స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటాం. ఏ ఈజ్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్, ఐ ఈజ్ ద యూనిట్ మ్యాట్రిక్స్ అంటాం. ఏఐ ఈజ్ ఈక్వల్ టు ఐఏ ఈజ్ ఈక్వల్ టు ఏ, వేర్ ఐ ఈజ్ కాల్డ్ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అంటాం. అంటే ఇప్పుడు ఏమొస్తుంది, ఐని ఏ మ్యాట్రిక్స్ తోటి మల్టిప్లై చేసినా అదే మ్యాట్రిక్స్ వస్తుంది అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం చేసిండు, ఐ అనే మ్యాట్రిక్స్ని ఏతో మల్టిప్లై చేసిండు, మళ్ళీ ఏమొచ్చింది చూడండి ఏనే వచ్చింది. ఐని ఏతో మల్టిప్లై చేసినా ఏని ఐతో, మీనింగ్ అంటే ఏ మల్టిప్లై విత్ ఐ, ఇక్కడ ఐ మల్టిప్లై విత్ ఏ ఎట్లా అనుకోండి, ఏదైనా ప్రాబ్లం లేదు. అంటే ఏఐ ఈజ్ ఈక్వల్ టు ఐఏ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది, ఏ వస్తుంది. అప్పుడు ఐ ఏమని పిలుస్తాం అంటే మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అని పిలుస్తాం. ఓకేనా, అంటే ఫర్ ఓకే నౌ డెఫినేషన్ నిలోపోటెంట్ మ్యాట్రిక్స్. నిలోపోటెంట్ మ్యాట్రిక్స్ అంటే మీనింగ్ ఏంటి, అక్కడ ఫస్ట్ ఏమవుతుందంటే ఏ ఈజ్ ద స్క్వేర్ మ్యాట్రిక్స్. ఫస్ట్ కండిషన్ ఇస్ ద ఏ ఈజ్ ద స్క్వేర్ మ్యాట్రిక్స్. స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటే ఇట్ ఈస్ ఆర్డర్ ఈజ్ 2x2, 3x3, 4x4 సంథింగ్. అంటే ఏమొస్తుంది, రోస్ అండ్ కాలమ్స్ ఈక్వల్ ఉన్నట్లయితే దాన్ని ఏమని పిలుస్తాం మనం, స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటాం. సరే, ఫస్ట్ కండిషన్ ఏంది, స్క్వేర్ మ్యాట్రిక్స్ కావాలి. తర్వాత ఏమవుతుందంటే ఏ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 0 కావాలి. ఏ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు నల్ మ్యాట్రిక్స్, దట్ ఈస్ ద మీనింగ్. 0 అంటే మీనింగ్ నల్ మ్యాట్రిక్స్. ఎన్ అనేది ఏ విధంగా ఉండాలంటే ఎన్ బిలాంగ్స్ టు ఎన్, అంటే నేచురల్ నంబర్ కావాలి. అంటే ఎన్ అనేది ఏ విధంగా ఉండాలి, ఇక్కడ వేర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3 సో ఆ విధంగా ఉండాలి. ఆ విధంగా ఉన్నప్పుడు ఏ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు నల్ మ్యాట్రిక్స్ అయితే అప్పుడు ఏమని పిలుస్తామంటే ఏ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 0 నల్ మ్యాట్రిక్స్ అయినప్పుడు ఏను ఏమంటాం, నిలోపోటెంట్ మ్యాట్రిక్స్ అని పిలుస్తాం. ఇక్కడ ఎన్ అనేది లీస్ట్ నెంబర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇండెక్స్ అంటాం. అదే చెప్తాడు ఇక్కడ చూడండి. ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్, ఏ ఈజ్ కాల్డ్ ఏ నిలోపోటెంట్ మ్యాట్రిక్స్ ఇఫ్ ఏ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 0 ఫర్ ఎన్ బిలాంగ్స్ టు ఎన్. ఎన్ ఈజ్ ద నేచురల్ నంబర్, ద లీస్ట్ పాజిటివ్ ఇంటీజర్ ఎన్ for which a power n is equal to 0 is called n index of nilopotent matrix అంటారు. సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ విధంగా ఉందని చూసుకుందాం. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏ అనేది ఒక మ్యాట్రిక్స్ అనుకుందాం. ఏ అనేది స్క్వేర్ మ్యాట్రిక్స్ అనుకున్నాం. ఏ అనేది స్క్వేర్ మ్యాట్రిక్స్ అయినప్పుడు ఏ పవర్ 2 ఈజ్ ఈక్వల్ టు నల్ మ్యాట్రిక్స్ అయింది, ఏ పవర్ 3 ఈజ్ ఈక్వల్ టు నల్ మ్యాట్రిక్స్ అయింది అనుకుందాం. ఏ పవర్ 4 ఈజ్ ఈక్వల్ టు సమ్ ఎలిమెంట్స్ వచ్చినాయి, ఏ టు ది పవర్ ఆఫ్ 5 ఈజ్ ఈక్వల్ టు నల్ మ్యాట్రిక్స్ అయింది. అంటే ఇక్కడ ఏమో చూడండి, మన కండిషన్ ఏంది, ఏ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 0 అన్నాం. అంటే ఇయర్ ఏ పవర్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 అయింది, అంటే నల్ మ్యాట్రిక్స్. ఇట్ ఈస్ ద ఏ క్యూబ్ అయింది, ఇట్ ఈస్ ద ఏ టు ది పవర్ ఆఫ్ 5. ఇప్పుడు ఏమైంది, అవన్నీ నల్ మ్యాట్రిక్స్ అయినాయి. ఏ పవర్ 2 కానీ, ఏ పవర్ 3 కానీ, ఏ పవర్ 5 కానీ నల్ మ్యాట్రిక్స్ అయింది. ఇది ఏమొస్తుంది, నిలోపోటెంట్ మ్యాట్రిక్స్ అంటాం. కానీ ఇండెక్స్ అంటే ఏమొస్తుంది అంటే దీనిలో ఈ లీస్ట్ ఏది చూడండి, ఏ పవర్ 2 ఈజ్ ఈక్వల్ టు 0నే, ఏ పవర్ 3 ఈజ్ ఈక్వల్ టు 0నే, ఏ పవర్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. 0 మీన్స్ నల్ మ్యాట్రిక్స్ అన్నట్టు. అంటే ఏమొస్తుంది, 2 అయినప్పుడు నల్ మ్యాట్రిక్స్ అయింది, 3 అయినప్పుడు నల్ మ్యాట్రిక్స్ అయింది, 5 అయినప్పుడు నల్ మ్యాట్రిక్స్ అయింది. దీనిలో లీస్ట్ నెంబర్ ఏదైతే ఉందో దాన్నే ఇండెక్స్ అని పిలుస్తాం. అంటే లీస్ట్ నెంబర్ ఏమవుతుంది, ఇక్కడ 2 అవుతుంది. ఇప్పుడు ఏమొస్తుంది, 2 ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ నిలోపోటెంట్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఏ అనాలి. అంటే ఇక్కడ చూడండి, ఎన్ ఇండెక్స్ ఆఫ్ నిలోపోటెంట్ మ్యాట్రిక్స్ ఏ అన్నాడు కాబట్టి 2 ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ నిలోపోటెంట్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఏ అని పిలుస్తాం. సరే, నెక్స్ట్ది ఎడోపోటెంట్ మ్యాట్రిక్స్ అన్నాడు. ఎడోపోటెంట్ మ్యాట్రిక్స్ అంటే మీనింగ్ ఏంటి, ఎడోపోటెంట్ మ్యాట్రిక్స్ అంటే ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఏ, దట్ మీన్స్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ. ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ అయినట్లయితే ఏ ఏమని పిలుస్తాడంటే ఎడోపోటెంట్ మ్యాట్రిక్స్ అంటాడు. ఇక్కడ చూడండి, ఏ ఈ స్క్వేర్ మ్యాట్రిక్స్, ఫస్ట్ కండిషన్ ఈజ్ ద ఏ ఈ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఈజ్ కాల్డ్ an ఎడోపోటెంట్ మ్యాట్రిక్స్ ఇఫ్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ. ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ అయితే ఏని ఏమని పిలుస్తావు, ఎడోపోటెంట్ మ్యాట్రిక్స్ అంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ విధంగా తీసుకున్నాడు, 3/3 ఇట్ ఈస్ ద స్క్వేర్ మ్యాట్రిక్స్. నౌ దీన్ని ఏ స్క్వేర్ అంటే ఏ ఇంటూ ఏ అని రాస్తాం. దీన్ని మల్టిప్లై చేసిండు, మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, దీని యొక్క రిజల్ట్ ఈ విధంగా వచ్చింది. ఇది ఏ అవుతుందో కాదు చూడండి, సేమ్ ఇది ఏ అవుతుంది. ఇట్ ఈస్ ఆర్డర్స్ ఆల్సో 3/3. ఓకే, ఇప్పుడు దీన్ని ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ అయితే దీన్ని ఏమన్నా ఎడోపోటెంట్ మ్యాట్రిక్స్ అని పిలుస్తాం. ఓకే, నెక్స్ట్ 2 డెఫినేషన్స్ హియర్. ఇన్వాలిటరీ మ్యాట్రిక్స్ అనేది. ఇన్వాలిటరీ మ్యాట్రిక్స్ అంటే మీనింగ్ ఏంటంటే ఫస్ట్ కండిషన్ ఈజ్ ద ఏ ఈజ్ ద స్క్వేర్ మ్యాట్రిక్స్, ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు యూనిట్ మ్యాట్రిక్స్, దట్ మీన్స్ ఐ. ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఐ అయితే ఏని ఏమని పిలుస్తాడంటే ఇన్వాలిటరీ మ్యాట్రిక్స్ అంటాడు. ఇక్కడ చూడండి, ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్, ఏ ఈజ్ కాల్డ్ ఇన్వాలిటరీ మ్యాట్రిక్స్ ఇఫ్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఐ. ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఐ అయినట్లయితే దాన్ని ఏమని పిలుస్తారంటే ఇన్వాలిటరీ మ్యాట్రిక్స్ అంటే. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 0 0 0 1 0 0 0 1 ఇట్ ఈస్ యూనిట్ మ్యాట్రిక్స్. ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు అప్పుడు ఏమని రాయొచ్చు, ఏ ఇంటూ ఏ చేస్తే వస్తుంది, మళ్ళీ ఇదే మ్యాట్రిక్స్ వస్తుంది. దీని ఆన్సర్ ఏమని రాయొచ్చు, ఐ అని రాయొచ్చు. అంటే ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఐ అయింది ఇక్కడ. అంటే ఇదే తీసుకోవాల్సిన అవసరం లేదు, ఏదైనా తీసుకోవచ్చు, కానీ కండిషన్ మరి మామూలుగా తీసుకున్న అంతే. ఇక్కడ
ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఐ అనే కండిషన్ వచ్చినట్లయితే దాన్ని ఏమని పిలుచుకుంటే ఇన్వాలిటరీ మ్యాట్రిక్స్ అంటాడు. నెక్స్ట్ది పీరియాడిక్ మ్యాట్రిక్స్ అంటాడు. పీరియాడిక్ మ్యాట్రిక్స్ అంటే ఫస్ట్ కండిషన్ ఇయర్ సేమ్ ఏ అనేది స్క్వేర్ మ్యాట్రిక్స్ కావాలి. తర్వాత కండిషన్ ఏంటంటే ఏ టు ది పవర్ ఆఫ్ కే ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఏ. దెన్ we called here A is the periodic matrix. A to the power of k plus 1 is equal to A అయినట్లయితే అప్పుడు దాన్ని ఏమంటాడంటే పీరియాడిక్ మ్యాట్రిక్స్ అంటాడు. నెక్స్ట్ పీరియడ్ అంటాడు. పీరియడ్ అంటే ఏమొస్తుంది, K is called a period of the matrix అన్నాడు. కానీ కండిషన్ ఏంది ఇక్కడ చూడండి, కండిషన్ K is least positive integer. K is least positive integer, then K is called period of the matrix ఏ అంటాడు. పీరియడ్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఏ అంటాడు. సరే ఫర్ ఎగ్జాంపుల్ చెప్దాం. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేది స్క్వేర్ మ్యాట్రిక్స్ ఉంది. ఏ టు ది పవర్ ఆఫ్ 2 + 1 ఈజ్ ఈక్వల్ టు ఏ అయింది. ఏ టు ది పవర్ ఆఫ్ 3 + 1 ఈజ్ ఈక్వల్ టు కూడా ఏ అయింది. డాష్ ఏ టు ది పవర్ ఆఫ్ k + 1 ఈజ్ ఈక్వల్ టు కూడా ఏ అయింది. అయినట్లయితే అప్పుడు దాన్ని ఏమని పిలుచుకోవచ్చు, ఏ ఈజ్ ద పీరియాడిక్ మ్యాట్రిక్స్ అంటాడు. మరి పీరియడ్ ఏంటంటే ఇప్పుడు ఏమొస్తుంది, దీనిలో లీస్ట్ నెంబర్ ఏదైతే ఉందో చూడాలి. 2 + 1 ఉన్నప్పుడు ఏ అయింది, 3 + 1 ఉన్నప్పుడు ఏ అయింది, k + 1 ఉన్నప్పుడు కూడా ఏ అయింది. మరి లీస్ట్ నెంబర్ ఏమవుతుంది ఇక్కడ, ఇది 2 + 1 అంటే కేక్ సబ్స్టిట్యూట్ ఇక్కడ ఎంత ఉన్నట్టు 2 ఉన్నట్టు. ఇక్కడ ఏమవుతుంది, పీరియడ్ ఏమని పిలుస్తామంటే 2 ఈజ్ ద పీరియడ్ ఆఫ్ పీరియాడిక్ మ్యాట్రిక్స్ అన్నట్టు. ఇక్కడ ఏమనాలి, 2 అనేది లీస్ట్ ఉంది కాబట్టి పీరియడ్ ఆఫ్ పీరియాడిక్ మ్యాట్రిక్స్. పీరియాడిక్ మ్యాట్రిక్స్ అంటే ఏమొస్తుంది, ఏ అనేది అంటే ఏ టు ది పవర్ ఆఫ్ k + 1 ఈజ్ ఈక్వల్ టు ఏ ఫామ్లో వస్తుంది కాబట్టి దాన్ని పీరియాడిక్ మ్యాట్రిక్స్ అంటాడు. కే అనేది లీస్ట్ నెంబర్ ఉన్నట్లయితే దాన్ని ఏమనాలి, పీరియడ్ ఆఫ్ పీరియాడిక్ మ్యాట్రిక్స్. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, ఆ ఛానల్లో జాయిన్ అవ్వండి. మీకు షార్ట్ కట్స్, మోడల్ పేపర్స్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ PDF రూపంలో లభించును.